మనం ఇక పెద్దగా ఫీల్ అవ్వక్కర్లేదు. ఇంకొక 2, 3 ఏళ్ళు పోతే అమెరికా వాడే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లష్కర్ ఎ తోయిబాలా, జైషే మహమ్మద్‌లా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్‌లా, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్‌లా, హిజ్బుల్ ముజాహిదీన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తీవ్రవాదుల మీద ఆళ్ళే దాడులు చేస్తారు. ఎందుకంటే అమెరికాకి వాడి ముడ్డి కింద నొప్పొస్తే తప్పించి ప్రపంచం మొత్తానికి నొప్పని భావించడు. వాడు ఒకప్పుడు భారతదేశాన్ని దెబ్బతీయడానికి పాకిస్తాన్‌లో తీవ్రవాదులను పెంచి పోషించడానికి సహకరించాడు. రష్యాను దెబ్బతీయడానికి తాలిబాన్లను పెంచి పోషించాడు. చివరికి ఏకుమేకయ్యి అదే బిన్ లాడెన్ అమెరికాలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ కూల్చేటప్పటికి అప్పుడు ఉగ్రవాదం మీద కోపం వచ్చి దాడులు చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు అట్లాగే ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతున్నటువంటి కాల్పులు, దాడులు ఇవన్నీ కూడా ఇస్లామిక్ టెర్రరిస్టుల యొక్క పని అయినా దాన్ని దాచుకుంటూ వస్తున్నారు. తాజాగా న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే, ప్రొటెస్ట్ జరుగుతున్నటువంటి చోట్ల హోమ్మేడ్ బాంబు అంటే మన నాటు బాంబు లాంటిది అనమాట, లేదా మొన్న మన దగ్గర డాక్టర్ మాడ్యూల్స్ గాళ్ళు తయారు చేసిన బాంబు లాంటిది అనమాట. ఏదైతే ఇస్లాంకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ జరుగుతున్నాయో, లేకపోతే ఇరాన్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ జరుగుతున్నాయో వాళ్ళ మీదకి హోమ్మేడ్ బాంబు వేశాడట ఒకడు, అల్లాహ్ అక్బర్ నినాదాలు చేశాడట. ఇది ఇప్పుడు అట్లాంటి వాడికి సంబంధించినటువంటి ఇష్యూని ఇప్పుడు ప్రొజెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. వాడిని ప్రస్తుతానికి పట్టుకున్నారు పోలీసులు. ఎందుకు జరిగింది అన్నటువంటి దాని మీదన ఇప్పుడు ఆరా తీస్తున్నారు. రాబోయేటటువంటి రోజులు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది రావాలి అక్కడ. అమెరికా, యూరప్ దేశాలు పెరిగిపోయి ఆ దేశాలలో దాడులు చేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. మతం అనే దాన్ని ఒక ఆయుధంగా ఎలా మలుస్తున్నారు అనేది అప్పుడన్నా కంట్రోల్లోకి వస్తే చూద్దాం.